తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. మే 13వ తారీఖున జరిగే లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్ల పట్టణానికి వచ్చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి వచ్చి వారు ఎలక్షన్లలో భాగంగా వారి ప్రచారం నిర్వహించుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రచారం చేసుకోవచ్చు, వారి వారి ఏజెండాను చెప్పుకోవచ్చు. కానీ సిరిసిల్ల పట్టణానికి వచ్చే ముందు కేసీఆర్ గారు వీటికి సమాధానాలు చెప్పాలి. ఇవాళ 9th ప్యాకేజీని కేసీఆర్ గారు ఎందుకు పండబెట్టినరు, వారి కుమారుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో 9th ప్యాకేజీని తను ఎందుకు పండబెట్టిండో ఒకసారి సమాధానం చెప్పాలి. అలాగే 10th, 11th, 12th ప్యాకేజీలను కూడా ఎందుకు పండబెట్టిండో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అలా ఈ ప్రాంతం నుంచి జలదోపిడీ చేసుకొని ఇవాళ సిద్దిపేట నుంచి గజ్వేల్ దాకా నీళ్లను తరలించుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి ఇవాళ నేను అడుగుతున్నాను. ఇవాళ నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన తనయుడు కేటీఆర్ గారు ఇక్కడ మంత్రిగా 10 సంవత్సరాలు వెలుగబెట్టింది. ఇవాళ ఏదైతే ఆగమేఘాల మీద నీ రంగనాయక సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో, ఆగమేఘాల మీద నీ మల్లన్న సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో, ఆగమేఘాల మీద నీ కొండపోచమ్మ సాగర్ను కంప్లీట్ చేసుకున్నావు. ఇలా అదే మాదిరిగా నీవు పుట్టు పెరిగిన ప్రాంతమైన సిద్దిపేట ప్రాంతంలో ప్రతి మారుమూలకు కూడా డిస్ట్రిబ్యూటరీ ఛానల్ తీసుకెళ్ళి వాటి ద్వారా నీ యొక్క సిద్దిపేట ప్రాంతాన్ని మా మిడుమానేరు నీళ్లను తీసుకెళ్ళి ఇవాళ మా నోట్లో మన్ను కొట్టి ఇవాళ సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నాం. ఇవాళ సిరిసిల్లలోని 10th, 11th, 12th ప్యాకేజీల ద్వారా ఏదైతే నీళ్లు ఇల్లంతకుంటకు కానీ, తంగలపల్లి మండలానికి కానీ, ముస్తాబాద్ మండలాలకు కానీ రావాల్సిన నీళ్లను ఇవాళ ఇవ్వకుండా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కేవలం సిద్దిపేట బార్డర్ వరకే తవ్వుకొని ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టింది వాస్తవం కాదా అని కొడుకు అని చెప్పి నేను అడుగుతున్నా. సోద్యం చూస్తూ కూర్చున్నది నువ్వు కూడా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో 9th ప్యాకేజీలో రావాల్సిన భూసేకరణ చేయలేదు. 10th, 11th, 12th పేజీలకు కావాల్సిన భూసేకరణ చేపట్టలేదు. మొత్తంగా వెరిసి ఈ ప్రాంతం పైన నిజంగా కూడా తెలంగాణ ఉద్యమానికి, నీ కొడుకు రాజకీయ జీవితానికి ఇది ఈ పుట్టిల్లని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిండి. నీ కొడుకైతే నేను సత్యేంతకాలం దీన్ని మరవలేనన్నాడు. మరి సత్యేంతకాలం నేను మరవలేనన్న వ్యక్తి ఈ ప్రాంతంలో ఉండేది ఇద్దరే, రైతన్న నేతన్న. ఇద్దరి నోళ్ళల్లో కూడా మట్టి కొట్టింది వాస్తవం కాదని నేను అడుగుతున్న. వాళ్ళ రైతన్నలకు ఈ వివిధ ప్యాకేజీల ద్వారా 9th, 10th, 11th, 12th ప్యాకేజీల ద్వారా మొత్తంగా రైతన్నకు ఎట్టాగో ఎండబెట్టిన 312 కోట్లు ఇస్తే 1,67,000 ఎకరాలు సాగులోకి వచ్చేది. ఇవాళ నువ్వు చేసి ఏదైతే బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు బాగు చేసినా అని చెప్పి 275 కోట్లు నువ్వు బకాయి పెట్టి నీ రాజకీయ అవసరాలకు ఇక్కడ నేతన్నను వాడుకున్నప్పటికి కూడా ప్రభుత్వ బాధ్యతగా మేము గుర్తెరిగి ఇప్పటికే మా బాధ్యతల నుంచి మేము తప్పుకోకుండా మీ రాజకీయ స్వప్రయోజనాలకు వారిని వాడుకున్నప్పటికి కూడా ఇవాళ మేము ఆల్రెడీ ఒక 50 కోట్ల రూపాయలు వారి బకాయిలు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా మళ్ళీ వాళ్ళకు బకాయిలు విడుదల చేస్తూ ఇవాళ ఏదైతే 10% యార్న్ సబ్సిడీ రావాలనో ఇవాళ వర్కర్స్కు దాన్ని కూడా మీ పాత బకాయిలను కూడా మీ పాపాన్ని మేము మోస్తూ ఇవాళ ప్రజలకు ఎటువంటి కూడా ఇబ్బంది కలగద్దు, నేతన్నలకు ఇబ్బంది కలగద్దని చెప్పి దాన్ని కూడా మేము ఇలా క్లియర్ చేయడం జరుగుతుంది. నీ పాపాల పుట్టలను ఒక్కొక్క దాన్ని ఇలా మేము వాటికి పరిష్కారం చూపుతూ వాటన్నింటి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఇలా మేం చేస్తున్నాం తప్ప
మీలాగా రాజకీయ అవసరాల కొరకు ఇలా ఎవరిని కూడా వాడుకునే ఉద్దేశం మాకు లేదు. అందుకే ఇవాళ రాజకీయ అవసరాలకు ఇవాళ మళ్ళీ మాట్లాడతారు ఇక వాళ్ళందరూ మేం చేయబట్టి వచ్చినాయి. అరే అంత తెలివిగల మగవనం అయితే నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళదు అంటున్నా నేను. నీది బంగారు తెలంగాణనే కదా. మా ఇప్పుడు 70 లక్షల కోట్లు అప్పు చేసి 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టినప్పటికి కూడా ఒక్కొక్క బిల్లులు అన్నింటి కూడా మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ అదే మాదిరిగా సిరిసిల్లలో ఉన్న నేతన్న కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పి ఇవాళ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు చేసిన పాపాల వల్ల కూరుకుపోయినప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ వాళ్ళ బిల్లులను కూడా ఒక్కొక్కటిగా మేము పే చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మీ పాత బకాయిలను కూడా మేము పే చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. 1,67,007 ఎకరాలు సాగులోకి వచ్చేది ఇవాళ. మరి సిరిసిల్లలో నీ కొడుకు రాజకీయ జన్మనిచ్చింది వాస్తవమైనట్టయితే, దీని రుణం తీర్చుకోవాల్సింది నిజమైనట్టయితే, నీ మాటలేమో కోటలు దాటినాయి, చేతలు తంగెళ్ళు దాటలేదు. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిండో నీ కొడుకు, దానికి ముందుగా మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మా పంటలన్నీ ఎండబెట్టినావు, మా నోట్లో మట్టి కొట్టినావు, మా పొలాలలో నీళ్లు రాకుండా చేసి సిద్దిపేటకు నీవు నీళ్లు తరలించుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ బంగారు తెలంగాణ అయింది నిజమైనట్టయితే మరి 313 కోట్లు పెట్టడానికి నీకు ఎందుకు మనసు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇకపోతే నేతన్న ఇక్కడ మరి బతుకమ్మ చీరల పేరిట అనేకమైన బడాయి మాటలు చెప్పినవి. ఇవాళ మరి ఆ బడాయి మాటలు చెప్పిన వ్యక్తివి ఇవాళ సిరిసిల్లలో ఈ నేతన్నలకు 275 కోట్ల బకాయిలు ఎందుకు పడ్డవు, ఎందుకు వాళ్ళకి చెల్లించలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు కేవలం నీ బకాయిలు చెల్లించకుండా వాళ్ళను నీ కొడుకు రాజకీయ జీవితానికి ఉపయోగపడే మెట్లలాగా వీళ్ళను ఉపయోగించుకున్నవే తప్ప, నువ్వు మాకు ఓట్లు వేస్తేనే నేను మీకు బిల్లులు ఇస్తామని చెప్పి బుకాయించి ఇవాళ నువ్వు ఓట్లు వేయించుకున్న వాళ్ళని అదిరించి బెదిరించి ఓట్లు వేయించుకొని ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ నువ్వు ఒక దిగజారుడు రాజకీయాలకు చేసింది వాస్తవం కాదంటున్నాం. దానికి కూడా ఆ బకాయిలు చెల్లించినందుకు, నేతన్నలను మానసిక క్షోభకు గురి చేసినందుకు ముందుగా నువ్వు క్షమాపణ కోరాలని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో అడుగుపెట్టినందుకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆ ఇసుక లారీ చక్రాల కింద పడి నలిగిపోయిన నేరళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ వారికి కూడా క్షమాపణ చెప్పాలని అడుగుతున్నా. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. అలా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది, ఇన్ని వేల కోట్లు పెట్టినా అన్ని వేల కోట్లు పెట్టినా అని చెప్పిన నీ కొడుకు అభివృద్ధి ఎక్కడ చూపించిండో ఒకసారి నాకు చెప్పాలని చెప్పి అలా కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ సిరిసిల్ల పట్టణం ఎప్పుడు వర్షాలు పడ్డా సగం సిరిసిల్ల పట్టణం కూడా నీళ్లలో మునిగిపోయింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అంతకుముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాటి అన్నింటిని కూడా నీరుగార్చి మున్సిపల్ శాఖ మాతులైన నీ కొడుకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆఖరికి మున్సిపాలిటీని దివాలా తీయించి ఇక్కడ కూడా బకాయిల్లో నింపిపోయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. వీటన్నిటి కూడా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ జరిగిన గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అఘాయిత్యాల పైన మరి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆ దోషులను శిక్షించకుండా కాపాడింది నీ కొడుకు కాదా, దానికి నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. ఆ నేరళ్ల ఘటనకైనా దళిత గిరిజన పిల్లలు, దళిత బలహీన వర్గాల పిల్లలకు ఇప్పటికి కూడా వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా అలమటిస్తుంటే వాళ్ళకు ఎటువంటి ఆధారం చూపించకుండా వారిపైన ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడారో ఆ పోలీసు వారిపైన చర్యలు తీసుకోకుండా దాటవేసి ఈ సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా చేసినందుకు కూడా నేను ఇవాళ నువ్వు క్షమాపణ కోరాలని చెప్పి నేను అడుగుతున్నా. వద్దని నేను అంటలేను. ఆ ప్రచారానికి ముందు ఈ ప్రాంతంలో నీ కొడుకు ఇంచుమించు 15 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, అందులో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క నిర్వాకానిపైన నువ్వు సమాధానం చెప్పాలి. ఇక్కడ నుంచి బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఆగలే. ఇక్కడ ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పటికి కూడా ఊరుకు 10 మంది, 20 మంది, 30 మందిని ఉపాధి చూపించింది కరెక్టే అయినట్టయితే మరి ఈ ప్రాంతం నుంచి ఎందుకు ఇంకా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు మారలేదో ఒకసారి సమాధానం చెప్పాలి.
ఇక్కడ ఉన్న పోడు రైతుల యొక్క ఏదైతే అటవీ భూముల సమస్యను ఇంతవరకు తీర్చిన పాపాన ఓలే వాళ్ళకు ఇవాళ ఎప్పుడైతే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములనే మళ్ళీ లాక్కొని వాటినే మళ్ళీ ఎలక్షన్ల ముందు పోడు పట్టాల కింద మర్చింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ. అందుకే ఎలక్షన్లలో ఓటు అడిగే ముందు నువ్వు సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నకి ఏం చేసినావు, రైతన్నకి ఏం చేసినావు, వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పాలి. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఇవాళ ఈ 312 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఇవాళ పైపెచ్చు మా మిడుమేనరు గ్రామంలో ఎక్కడైతే కరకట్ట కట్టితే కరకట్టలో అవినీతే. నీ కొడుకు కట్టిన 16 చెక్ డ్యాములలో ఏ చెక్ డ్యాములలో కూడా నీళ్లు లేవు. ఇలా పైన చెక్ డ్యాములు కడితే కొట్టుకుపోయింది వాస్తవం కాదా? 16 చెక్ డ్యాములలో చాలా చెక్ డ్యాములు కొట్టుకుపోయింది వాస్తవం కాదా? అవన్నీ కూడా నాశరకంగా కట్టింది కూడా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతుంది ఇవాళ. ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజలను నయవంచన చేసే విధంగా, ఏదో అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినంత మాత్రాన ఇవాళ ఆ మాటలు అప్పుడు నిన్ను నమ్మినరు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ గారు చేసిన నిర్వాకం వల్ల సిరిసిల్ల ప్రజలు ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ నేను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ నేను చేసిన అభివృద్ధి నిజం, నీ కొడుకు చేసిన అభివృద్ధి నిజమైనట్టయితే ఇవాళ అందరూ కూడా ఇలా పూలలో పెట్టుకొని చూసిన పరిస్థితి ఉండేది. కానీ ఒక్కరు కూడా ఇవాళ కేటీఆర్ గారి యొక్క నిర్వాకం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రైతన్న నేతన్న వాళ్ళ బతుకులన్నీ కూడా దుర్భరమైందని తెలిసింది. కాబట్టి ఇవాళ ఓట్ల వేట కొరకు నీ కొడుకు పడరాని పాటలు పడతాడు, నువ్వేమో మళ్ళీ ఆ ఓట్ల వేటకు బయలుదేరినవి. ఇవాళ ఆ గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా వినోద్ రావు గారు ఉంటే ఈ ప్రాంతానికి ఉరగబెట్టిందేందో వెలగబెట్టిందేందో ఒకసారి కూడా చెప్పాలి. కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది 5 సంవత్సరాల్లో, అదే మాదిరిగా వినోద్ రావు గారు ఉన్నప్పుడు ఏం చేసిండు ఒకసారి చెప్పాలి. బండి సంజయ్ గారు అయితే చేసింది శూన్యం, వినోద్ రావు గారు చేసింది శూన్యం. ఎంపీగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించింది ఎవరయ్యా అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి కేవలం పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పక తప్పదియాల. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీ